Your boy is going to be a big influencer. చెప్తున్నా సర్ప్రైజ్. నాకే ఎంత సర్ప్రైజ్ ఉందంటే ఇక వీడు కూడా అందులో ఉంటాడు. మరి ఇప్పుడు ఎట్లా అన్నావు బిల్ కట్టినా ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ అంటే ఏంది? కమాన్ హరీష్ కమాన్ తొందరగా. సంపదంగా నన్ను ఇంకా అయిపోతుందిరా. హే గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత కదా ఎట్టు పొద్దున కంట్లో సబ్బు పట్టాయి. ఏడుగు నీ బాధ అంతా పోతుంది కానీ సబ్బు కూడా నా మీదకి గాలి చూపిస్తుంది. సో యా చెప్పడం మర్చిపోయిన ఎగ్జామ్స్ డన్ కాబట్టి ఒక చిన్న మనలో ఒక సర్ప్రైజ్ లాంటిది ఒకటి ఉందిలే. మనమే ఎప్పుడు ఊహించుండలేదు అట్లాంటి వాటి కోసం. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ రాజు గారు వస్తే రాజుతో కలిసి బయటికి పోయి అటు నుంచి అటు కాలేజ్ దగ్గర పోయి వి హ్యావ్ ఎ స్మాల్ థింగ్ టు డూ. ఇది నాకే సర్ప్రైజ్, మీకు ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. రాలేరా ఇంకా. సో గైస్ బ్యాక్ విత్ మై బాయ్స్. ఇట్లా ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ నా లోపల జోష్ వస్తుంది రా. అయ్యా ఇరా ఎట్లున్నావు? మన రీల్ ఫుల్ వైరల్ అయిందిరా. కొంతమంది దోస్తులు ఉంటారు రా, రీల్స్ షేర్ చేయడానికి వస్తుంది ఏమో, మేము అడిగితే మాత్రం ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినామని అబద్ధాలు ఆడతారు. గాయస్ లైఫ్లో ఫ్రెండ్స్ని పెట్టుకోండి. ఎట్లాంటి ఫ్రెండ్స్? మనల్ని సపోర్ట్ చేసి మనల్ని పుష్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి. కరెక్ట్ మన దాకా రాగానే అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన, నాకు డబ్బులు లేవు, ఊరందరికీ ఈయనకి వస్తాయి, మనం అడిగేదానికి ఇట్లా చేసేటోళ్ళు ఉంటారు చూడు. ఇట్లాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు మనకు లైఫ్లో. ముఖం చూపి రాజు, నీ గురించి చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన నిన్న నాకు రీల్ షేర్ చేసిన గ్రూప్లో అన్న అదే వద్దు. ఇట్లా లైఫ్ ఎప్పుడైనా మీకు సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. లైఫ్లో ఎప్పుడైనా మనకు సపోర్ట్ చేస్తూ మనకు సపోర్ట్ చేసేటోళ్ళు మన లైఫ్లో ఉండాలి. మనం ఏదైనా చెప్తే సాకులో ఎత్తుక్కొని వెళ్ళిపోయేటోళ్ళు వద్దు మన లైఫ్లో. అర్థం చేసుకోండి. సో బీ మెచ్యూర్డ్ అండ్ మంచి మంచి దోస్తులను జమ చేసుకోండి. నేను ప్రతిసారి మంచి దోస్తులు ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు ఎంత మంచి దోస్తు తెలుసా? నేను రీల్ చేద్దామని రీల్ చేస్తాను నాతో. ఎట్లా ఏం చేసినా చేయడానికి రెడీ ఉంటారు, కానీ ఇట్లాంటి దోస్తులు ఉంటారు వేస్ట్. అరే నువ్వు షేవింగ్ చేయించింది రైడు, నువ్వు చూసినావు అన్నీ? నిన్ననే కనిపించిందా నీకు? వావ్. ఇట్లా మనల్ని వదిలి ఇల్లు కూడా కలుస్తారు గాయస్. సో చెప్తున్నా సర్ప్రైజ్. నాకే ఎంత సర్ప్రైజ్ ఉందంటే ఇక వీడు కూడా అందులో ఉంటాడు. ఇక వీడిని ఎందుకు తీసుకుంటారో ఏమో నాకైతే అర్థమైతే కదా. అందులో ఇక మీకు అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోతే మొత్తం బ్లాగ్ చూడండి, అర్థమవుతుంది. సో గాయ్స్ అన్న మస్తు కనిపిస్తున్నావు అన్న. హాయ్ చెప్పు. నేను రౌడీ అన్నలాగా కనిపిస్తున్నా. లైఫ్లో అమ్మాయి లేకపోతే రౌడీలు అయిపోతాం. ఇది నిదర్శనం. మాకు వద్దు అమ్మాయిలు. సరేతో హ్యాపీ బర్త్డే గైస్. విష్ ఎవ్రీ హ్యాపీ బర్త్డే. యూట్యూబ్లో పెడతా 100% బ్రో. నేను ఏం తీసినా యూట్యూబ్ అంకితం. ఎందుకు ఇడకి ఇట్లా వైట్ స్క్రీన్ వేయాలా, బ్లాక్ స్క్రీన్ వేయాలా? మీ ఇద్దరు ఎట్లా వెళ్ళిపోతారు కాలేజ్? మళ్ళీ లేపేసేది ఎందుకు? మొబైల్ చూడు దరిద్రంగా ఉన్నాయి, దొంగలు మొత్తం. బీసీఎస్ ఇట్లా అవుతారని తెలియదు. ఇట్లా అవుతారు. లవ్ ఫెయిల్యూర్గా అవుతారు ఇట్లా. అందుకే బీసీఎస్ చేయకండి, మా కాలేజ్ రాకండి. నేను ఎంతమందికి రమ్మని చెప్పినా తెలుసా? నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే సోది నడుస్తుంది, రాకండి అంట. అండ్ గైస్ ఇక్కడ 1 2 3 4 బాయ్స్ 5 out of 6 బాయ్స్ ఉన్నాం మొత్తం. సారీ 1 గర్ల్. కానీ మేము గర్ల్స్ని ఎక్కువ కన్సిడర్ చేయమని ముందే చెప్పిన. సో ఎవ్రీ1 ఈజ్ బాయ్స్ హియర్. మీ మమ్మీ డాడీ ఏమన్నారు కదా మళ్ళీ అది నా బ్లాగ్ నేను డిలీట్ అయినా కట్ చేయను. మమ్మీ డాడీ ఏమని అంటారు? ఇక మా బీసీఏలా ఇట్లా పెద్ద ఇట్లా ఉంటారని తెలియదు నాకు. మొగ్గాలంటే ఏంటన్నా, నేను టుయ్యాలంటుంటే అది కాదంటే సోది పెడుతున్నాను. మీరు ఇంకా సోది పెడుతున్నాను. ఇట్లా పాష్గా అనిపోయారంటే రిచ్ రెస్టారెంట్లో ఇదేంటి బ్రౌన్ బియర్ బేకరీ. మరి బ్లాగ్ అంటే ఏం సోది? మరి ఇంకేం పెట్టాలి? ఏమైనా పెట్టుకో. నా బ్లాగ్ నా ఇష్టం బ్రో. నువ్వు వద్దు అనుకుంటేనే బాగానే తొంగి చూస్తున్నావు బ్లాగ్. అదే వద్దు కూడా తొంగి చూస్తున్నావు. నేను అనేది అదే తొంగి బాగానే చూస్తున్నావు వద్దు అని.
ఆఫ్ చేస్తే నేను చూడా. నేను చెయ్యా. నా బ్లాగ్ సరే, ఆఫ్ ఎప్పుడైతే చూడాలి. తెలుసా, ఎప్పుడు ఆఫ్ అవుతుంది తెలుసా? ఛార్జింగ్ అయిపోయినప్పుడు. నువ్వు ఛార్జింగ్ కాదు, తను నా ముందు ఉన్నప్పుడు. A woman killed her husband to marry a gym trainer అంట. అట్లా ఏం అమ్మాయిలే ఇంత. అమ్మాయిలు ఎప్పుడు ఒకరి కోసం ఇంకోని నాశనం చేయడానికనే ఉంటారు కదా. ఎవ్రీ బాయ్ అగ్రీ విత్ దట్. ఉమెన్స్ డెస్ట్రాయ్ మెన్స్ లైఫ్. ఎస్ ఆర్ నో? అది అందరు అదే చెప్తారు. ఈ సొసైటీలో అందరు అమ్మాయిలు ఒకటేలా ఉన్నారు. కేక్ కేక్ జరుగురు. ఇట్లా చెయ్యండి. ప్యాకింగ్ చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎక్కడ అరే చూడండి రా. సూప్ ఇందని ఆనను. ఇదేంది పాయా సూపే కదా. ఓవరాక్షన్ చేయకుండా పెట్టేదాకా పెట్టేస్తాను. మెల్లమెల్ల ఫుడ్ బ్లాగర్ అయిపోతా నేను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రదర్. గాయ్స్, సో గాయ్స్ ఫైనల్లీ బర్త్డే కంప్లీటెడ్. పాప తొందర వెయిటింగ్. ఆయన 4 సార్లు ఫోన్ చేసి. ఎవరు? ఆయన్నే స్టోరీ చెప్తా. ఓ రివీల్ అయిపోతుంది. అరే కాలు ముందు పెట్టుకోబే. సో గాయ్స్ తిన్నారా మీరు? నేను కూడా తినలేరా? సో ఇప్పుడు ఫటాఫట్ ఆయన దగ్గర పోవాలి. సో గాయ్స్ నైస్ బర్త్డే, వెరీ గుడ్. పిల్లవని పేరంట నువ్వు దేని దేని వస్తున్నా కదా. అలవాటే కదా మీకు పోనీ పోనీ. నేను నడుపుతా ఉండే. నేను శివ ఎట్లుందిరా నీ ఫీలింగ్? అరే నువ్వు వంకర్ గాను వాడా ఎప్పుడు కెమెరా వంకర పట్టుకుంటావు. శివ నీకేమైనా అవుతుందా? ఏం కనిపించం రా. అరే మీకోసం ఎన్ని కష్టాలన్నా పడతారని. అంటే ఏం తింటారా? అరే జారిపోతున్నా. బండ్లు వస్తున్నాయి, భయం అవుతుంది. తీరా ఫోన్ తీరా. సో గైస్ యాజ్ యూ ఆల్ గైస్, నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ ఆన్ హెడ్ ఇచ్చి వాడేస్తున్నాం. సర్ప్రైజ్ కాదు, ఎట్లా అనిపించింది? అది మస్తు అనిపించింది. సో గైస్ తొందరలో యువర్ బాయ్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇచ్చి వాడేస్తున్నాం అనమాట. మనకు కూడా తొందర సక్సెస్ వస్తుందంటే ఏమో అనుకున్నాం, కానీ ఒక్క రీల్ వైరల్ కాగానే ఇంత సక్సెస్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది రాజు? అరే ఇటు చూడరా, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? ఓ లైఫ్లో మీకు ఇందాక నుంచి చెప్తున్నాను, లైఫ్లో ఎప్పుడూ మిమ్మల్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ని ఉంచుకోండి. ప్రతి దాంట్లో ఇట్లా నేను ఇది ఎంత హ్యాపీ మూమెంట్లు అడుగుతున్నా. కిరణ్ భాయ్ మెల్లేవో కార్యుడు గుద్దుతే బండి ఇచ్చేయాలానికి. గుద్దురా గుద్దు పోతే మన బండి కాదు పాడు కాదు గుద్దివాడి ఎవడేమన్నా కానీ. సో లైఫ్లో సక్సెస్ అనేది మెల్లమెల్ల వస్తుంది, కానీ వచ్చినప్పుడు దాన్ని అసలు వదులుకోపోయి మాలక్క మనం వదులుకున్నా మారా. అదే అంటున్నా, మనలాగా వదులుకోవద్దని చెప్తున్నా. సై ఉన్నాయిగా అద్దాలు, ఏవి ఏ బండి? అరే నావేరా అయితే బాగున్నాయి ఉండని. మరి చెక్ చేస్తాడే ఏంద్రా బండి మొత్తం?
మస్తు కనిపిస్తున్నాం గాయస్. ఎట్లా కనిపిస్తాం కామెంట్ చేయండి ఫటాఫట్. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టుకుంటే అద్దాలు నా దగ్గర ఉంచుకుంటే లేకపోతే ఇచ్చేస్తామని. అరే కిరణ్ ఇంటికాడ తిప్పని రా ఇస్తే కూడా చెప్తాను. బాగానే ఉంటుందా రా ఫ్రెండ్షిప్? చెల్లదు కాదు నేనే బాగానే దించేది నువ్వు. నేను నా మెట్రో పోతా నాకేంది, పైసలు వస్తున్నాయి ఫుల్ నాకు. స్టార్ట్ అయిపోయింది నా ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి. ప్రమోషన్ కూడా అడుగుతారు. మెల్లమెల్ల ప్రమోషన్స్ వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ప్రమోషన్ చేయొద్దు. దాని మీద స్పెషల్ వీడియో ఉంటుంది మనది. జై శ్రీరామ్. ఎవరికి వదిలేరా ఇక్కడ రోడ్డు మీద పోతాడు. అరే దిగివరా కదా అదే అన్న దిగివరా. అరే ఎట్లా ఉంటారా దోస్తుల్ని ఇట్లా రోడ్డు మీద వదిలేద్దాం అనుకున్నాను. ఇట్లుంటారు. నాకు 3 రోజు ఒకటే పాట తింటుందా పూలనే కునుకేయమంట వచ్చానంట. ఎవర్రా గ్యాస్ యూజఫ్ కూడా వచ్చిన మరిషాన్ని కలవట్లేము. షీట్ బ్రో వాడు కలిసిన ఇప్పుడు గంట అవుతుంది. అరే వాడు ఏదో తాగిపిస్తాడు రా సబ్జలా. ప్లీజ్ రా శివ. వద్దురా అదే ఇంకా అన్నాను రా. పోదాం పార ఇంటికి. అమ్మా ఎడ దొరుకుతారా ఇట్లాంటి దోస్తులు? తెగేలని జరగా పొద్దున్న నుంచి ఎడదొరుకుతా అని అంటున్నావు. నేను చెప్పాలరా నీ వెనకాలనే ఉన్నా అని చెప్పాలరా. అప్పుడు దిగి వెళ్ళిపోరా కిరణ్ పాపం, ఎందుకు టైం వేస్ట్. పోనీ ఇంకా దాకా వచ్చిన అట్లకెళ్ళి పోండి మీరు ఎలాగటకెళ్ళి అంతే పోనీ. నువ్వు ఎట్లా అంటే అట్లానే కిరణ్. మీ బస్తీ ఇది ఏమనంటే కుట్నా కొడతావు. ఒకదానికి రియాక్షన్ ఇచ్చుడ్రా. అదే ఏదిరా ఖాళీ సీదా వీడియోలన్నీ మీ అమ్మకు పంపిస్తా అంటే ఎన్ని బూతులు మాట్లాడతా చూడండి అంటే మీ అబ్బాయి. మీరేమో పత్తిత్తు కొడుకు, నా కొడుకు బంగారం, రామసక్క నోడులేండి అంటున్నాడు. చూడదా వీడు దొంగ శానాడు. అన్నిట్లో బ్లాగ్ చేసి వాడు మొత్తం అన్నిట్లో బ్లాగ్ చేసి వాడేసి ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళన్న దాంట్లో. అరే ఇల్లు నుంచి నువ్వు వెళ్ళిపోరా ఈడేడరా గల్లీడరా వాడి ఇల్లు పాపం. ఈడ పోయి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ మళ్ళీ అరే మరి వాడు నడవలేని అంటుండే కదా. అరే ఫ్రెండ్ అర్థం చేసుకోవాలి, ఫ్రెండే కాదురా. ఇప్పుడు బ్లాగ్ ఆన్ చేయగానే పత్తి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. బండి మాది కాదు కదా పోయి ఏడన్నా డ్రాప్ చేసుకో. నాకేం దిగురాలే డ్రైవింగ్ నా చేతిలో అసలు. డ్రైవర్ వాడు నడిపేటోండే. నువ్వు ఆడ దిగంటే వాడు ఎంత దిగుతాడు మన ఇంటికి పోతాడు. సరే బేసిక్ లాజిక్ తెలుసుకోరా రాదు. సరే ఎంత దూరం ఉందిరా? వీడికి వెళ్ళి 500 మీటర్స్ కూడా ఉండదు ఇల్లు. కానీ దిగిన అడవాడు వీడు ఇంక గుద్దవాడు. ఏం చేస్తాం? అట్లాంటి దోస్తులు ఉన్నారు మనకి. వేస్ట్ ఫెలోస్. ఏం అవగాహన ఉన్నావు ఎంతసేపు ఆగలరా నీకోసం వేస్ట్గా. పనిపాటు ఏమి ఉండదు అరా నీకు. రోడ్ల మీద మనుషులను ఆపేది ఉంటుంది. ఏం డ్యూటీలో ఏమో అవలా కొడుతుంది. అరే లైఫ్లో పెద్దగా రారు. ఇంకెన్ని రోజులు ఇట్లా ఒక బండి తయారు చెప్తావు. ఈరోజు నేను ఏం చేసిన తెలుసా, ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో తెలుసా రా. నాకు ఎన్ని ఆఫర్లు వస్తున్నాయో తెలుసా రా నీకు అసలు. కంగ్రాచులేషన్. ఏందో చెప్పు ఫస్ట్. వీడు ఇప్పుడే వద్దులే మళ్ళీ మాట్లాడడం మనం దాని గురించి. అమ్మాయి అసలు నమస్తే. ఎంతసేపు వేడి వేపిస్తావరా మనుషుల్ని వేస్ట్గా. జ్యూస్ తాగిస్తున్నావా? ఒక్క నిమిషం ఎందుకురా లాగా ఇజ్జత్ తీసుకుంటావు బిచ్చు. చూపిస్తావు. నేను తాగిపిస్తాపా. ఈడ కాదు ముందల ఈ హోటల్లో బాగుంటుంది. డోంట్ లైక్. నువ్వు ఛార్జీకి లేవు. నేను ఇస్తా కదరా. నేను ఎందుకున్నారా హరీష్ నీకు? నా గుండెకే రా. మరి ఆమెను మర్చిపో కదరా. చార్జీలకు ఉన్నాయి. సై అనవసరంగా నేను చార్జీలకు ఉన్నాయి. ఇక ఇట్లాంటివి ఉంటారు బిచ్చప్ దోస్తులు. చెప్పుడే ఫోన్ ఇట్లా ముందర పెట్టి. మరి ఏం ట్రాఫిక్ రా హరీష్ ఇది. అన్నావు చూడు ఏంటిది? ట్రాఫిక్ ఉన్నప్పుడు మెట్రో యూజ్ చేయాలి లైఫ్లా. అట్లానే ఉండాలి. అదే అమ్మాయి మ్యాటర్లో. అది అమ్మాయి మళ్ళీ. అమ్మాయి అయినా లైఫ్ అయినా ఒకటే. ఇప్పుడైతే అమ్మాయి లేదు. అమ్మాయి లైఫ్ ఒకటా? అమ్మాయిలు దోకే బాధ ఉంటారు. పోర్లు మోసం చేసి పోతాయి. లైఫ్ అట్లా కాదు. లైఫ్ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం మనకి ఇస్తారు. అమ్మాయిలు అట్లా కాదు. మనం ఎంత కష్టపడితే అంత మనల్ని తొక్కి మరీ ఇంకా పిండి తీస్తారు మన లోపలికి. సో అమ్మాయిలు లైఫ్ ఎప్పుడు ఒకటి కాదు. అమ్మాయిలు ఈజ్ కంప్లీట్లీ ప్యారలల్ ఆపోజిట్ టు లైఫ్. ప్యారలల్ అంటే ఏంది చెప్పు? ఇప్పుడు లాగ్లు ఇవన్నీ అడగడం అవసరమా? అప్పుడు వాళ్ళు చూస్తారు, నవ్వుకుంటారు, హరిజాడికి ఏం రాదని అనుకుంటారు. ప్యారలల్ అంటే ఏంది? ప్యారలల్ అంటే నా మైండ్కి వస్తుంది చెప్పు. చెప్పలేను. నేను చెప్పినా వాళ్ళందరూ నవ్వుతారు. పర్లేదు చెప్పు. రేపు కామెంట్లు అన్నీ ఇట్లానే పెడతారు. ప్యారలల్ అంటే ఏంది చెప్పు ఫస్ట్. అదేనా? చెప్పు గట్టి చెప్పు. సమానం అనుకుంటున్నా. సమానమే. ఏంది సమానం?
నువ్వు అన్నదానికి సమానంగా ఉంటాయి. ప్యారలల్ అంటే సమానం కాదురా, అవి రెండు ఎప్పటికీ కలవవు అని. ఇట్లా రెండు విడివిడి లైన్లు అవి ఎప్పటికైనా కలుస్తాయి, స్ట్రైట్ లైన్స్ రెండు. మళ్ళీ సమానం ఇట్లా 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 సమానం అంతే. అరే నాకు తెలుసురా. అదే నువ్వు ఒక పని చేయరా, చూసుకోండి ఏడుందో వెళ్ళిపోయిందిరా. ముందర దాదాం కోడిపల్లి పోయి. నీతో ఎంత నడవాలంటే అంత నడవాలని హరీష్ నాకు ఎందుకు. ఒక మాట చెప్పాలా, ఈరోజు ఫాస్టింగ్, శుక్రవారం, ఫుల్ ఆకలి మీద ఉన్నా, నువ్వు నడిపిస్తున్నావు. లైఫ్లో చెప్తున్నా కదా, ఎవ్వరు లేకపోతే నీకు మీసాలు గీసాలు కొరిగిపించి నీకు ఆపరేషన్ చేయించి నిన్నే వేసుకుంటారా. రోజు పూజలు చేయి, ఇంట్లో ఉపవాసాలు ఉండు, నీ మూడు చల్లగా ఉండాలని. అయిపోయిందిరా ఉపవాసాలుగా. దేవుణ్ణి నమ్మను. దేవుణ్ణి నమ్మాలి. నిన్ను నమ్ముతారా? నిన్ని దేవుణ్ణి నమ్మాలి. నీకేం చేసిండ్రా దేవుడు? ఈరోజు నేను ఇట్లా అరే నీ ఒంట్లో ఒక్కటి కూడా వంకర పాట లేదు అంటే దేనికి రా? మీ అమ్మ వాళ్ళు ఏ దేవుడినో మంచిగా మొక్కితేనే నువ్వు ఇట్లా పుట్టినవురా. చెప్పు మా అయ్యది ఆపే, ఇంకా అక్కడ ఆపే, వద్దు. లేకపోతే వద్దన్నప్పుడు వద్దు. లేకపోతే అరే వద్దా చెప్తున్నా వద్దు. లాంగ్ ఇచ్చేది పోతుందిరా. అరే శివ లాంగ్. సో దేవుడిని నమ్మాలి, అర్థమైందా? అరే దేవుడిని పక్కా నమ్ముతారా? హమ్ బికారీ భయ్యా, చూడు మేమే బికారంలో, మమ్మల్ని డబ్బులు ఆన్లైన్లో ఉన్నాయా? కానీ వాళ్ళ దగ్గర ఆన్లైన్ లేదు. మన దగ్గర అన్నీ ఉంటాయి, నువ్వు ఫోన్పే కొడతా. అరే వానికి ఇగో లైఫ్ ఇప్పుడు అడిగినావు దేవుడు ఏం చేసిండు అని. ఆయనకి అన్నీ బాగానే ఇచ్చిండు, కానీ మనకి ఏమి అంటే తెలివిలేదు దేవుడు. ఎందుకంటే వాడు అన్నీ బాగుంచుకొని కూడా అడుక్కుంటుండు, అది వాడు చేసే తప్పు. అన్నీ బాగున్నప్పుడు అడుక్కోవద్దు. మెయిన్గా ప్రేమ గురించి ఒక అమ్మాయిని అసలు అడుక్కోవద్దు. అరే ప్రేమ గుడ్డిదా? ఎట్లా గుడ్డిదిరా? ప్రేమ కళ్ళు ఉంటాయిరా, మనుషులు గుడ్డోడు. అది ప్రేమ అనేది వాడుకొని వదిలేయడానికే రా ప్రేమ. యాక్చువల్గా అందరు అట్లా కాదు, కొంతమంది వాళ్ళు అందరి మీద అట్లా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇంపాక్ట్ అంటే ఏంది? కమాన్ హరీష్, కమాన్ తొందరగా. సంపదంగిరా నన్ను ఇంక అయిపోతుందిరా. చంపే బాయిలో నీటిలో దుంచి చచ్చిపోతా. అలా ముంగడు ఇచ్చేది పోతుందిరా. ఓకే సారీ, ఇంక అడగను. అందులో నాకు ఇంత ఫ్యాన్స్ ఉన్నట్టుండొచ్చు. లవడా ఉన్నారు, లవడా. అదే ఒకప్పుడు మనం ఇట్లా వ్లాగ్ చేస్తున్నాను, ఇట్లా పైన కెమెరా పెట్టి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం చూడు, ఈడ ఒక బ్యాచ్ ఉన్నారా, ఇట్లా అడుగు ఒకరు ఉంటారు, ఇగో ఇట్లా. సో లైఫ్లో ఈ మెట్రోలు వీళ్ళు చూస్ చేసుకుంటారు అన్నమాట. కటింగ్ బాగుందా? ఎన్నిసార్లు అడుగుతున్నారా? నిన్న వ్లాగ్లు అడిగినావు కదరా. వాళ్ళకి అడగాలి, నీకు అడిగినారా? బాగాలేదురా హరీష్, వాళ్ళందరికి బాగుంటుంది. బాగాలేదురా, బాగాలేదు. ఇన్ ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు? బాగాలేదు. శివా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, చంపేయమంటే చచ్చిపోతా, ఓకేనా? అరే బాగాలేదురా, ఇంగ్లీష్లో ఏమంటారా బాగాలేదుని? బ్యాడ్. గుడ్, రైట్ ఆన్సర్, వెరీ బ్యాడ్. హలో, ఇట్లా ఉంటారా మా దోస్తు? ఫోన్ చేయకు సరేనా? మళ్ళీ ఎవరు? ఆమెనేనా? శివార్తోనా ఫోన్ చేయకు. అమ్మాయేనా? ఇట్లా అమ్మాయిలు ఎందుకు దొరుకుతారు రా? ఫ్రెండ్స్ని సత్వంగా కలవనియారు, మాట్లాడుకోనియారు, ఫోన్ చేసి ఎందుకు సహపడతారు రా అమ్మాయిలు? ఊకే సెన్స్ లేదా రా? దోస్తులు ఇద్దరు కలిసినప్పుడు ఫోన్ చేద్దాం తెలియదు అమ్మాయిలకి? ఎందుకు ఇట్లా ఊకే? ఫోన్ కడే, ఫస్ట్ ఫోన్ కడే. అజ్జయ్రా, అమ్మాయి అంటావు ఏంద్రా? నీకు అమ్మాయిలు చేయరంటావు. నాకు ఈ ముఖానికి అమ్మాయిలు కూడా, అది మెకానిక్ వాడికి. ఎందుకురా నువ్వు మెకానిక్ అని చెప్తున్నావు? మెకానిక్ మన చిన్న ఫీల్డ్ ఆరా, నీకు అన్నం తిండి పెడతలేదారా మెకానిక్ అయితే? అదే అరే నువ్వు ఏ పనిని చిన్న చూడకరా హరీష్. అదే వాడు అడుక్కుంటుండే, వాడికి కారణం ఏంద్రా? వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నీకు లేదారా సెల్ఫ్ రెస్పెక్ట్? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంది చెప్పు? మాన గౌరవం. మాన గౌరవం. మాన ఏంది? అరే జర్రా నువ్వు పోతారా? చెప్పురా, మాన గౌరవం అంటే ఏంది? సెల్ఫ్ రెస్పెక్ట్. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏందని అడుగుతున్నా. మాన గౌరవం. మాన అందేంద్రా భయ్? అరే తెలుగులో ఏమంటారు తెలియదు కానీ అదే ఏది మాన గౌరవం. మాన గౌరవం ఏంది భయ్? ఫస్ట్ టైం వింటున్నా. గైస్ నేను ఏమంటారు చెప్పు నువ్వు? హరీష్ గారిని తక్కువ అంచనా వేయద్దు. హరీష్ గారిని కన్ను తెలుసు, ఖాళీ నా బ్లాగ్లో యాక్టింగ్ చేస్తాడు అంతే కదా? చెప్పు, అట్లా చెప్పు. అట్లా చెప్తారా నిజం అనుకుంటారు. చెప్పు. నిజమేరా, నాకు అన్ని తెలుసు. నాకు అన్ని తెలుసు బ్రో. కామెంట్ పెట్టగల నీకేం తెలుసు అని చెప్పి చెప్పు. మా అయ్య ఒక్కరోజు కష్టపడ్డానికి నేను వచ్చిన. శివా వద్దు. అరే చంపేరా, ఓకేనా? అరే మీ మమ్మీ డాడీ దేవుని మొక్కినందుకే నేను ఇట్లా పుట్టినావు. ఇప్పుడు దేవుని నేను మొక్కుతున్నారా? మొక్కాలరా దేవుని. మంచి దోషం ఇచ్చినావు అని చెప్పి అది లైఫ్లో నేను ఏడుకోసుకోవద్దు హరీష్. శివ గుడ్ బాయ్ హరీష్. నిన్ను కూడా మొక్కాలా? దేవుడు సాయి తీసుకోతావు. అప్పుడు ముగ్గురా, ఇప్పుడు వద్దు. అయినా ఇప్పుడు నుంచి మీ డాడీ పేరు ఆధార్ కార్డులో మార్చుకో. ఏం పేరు మీ డాడీ పేరు? శివసాయి. దెంగి ఇంకా
వస్తుంది. సరిగ్గా స్నానం చేయకపోతే మరి ఎందుకు ఊడ్చుకుంటున్నావు? స్నానం చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంటికి ఎట్లా స్నానం చేస్తా కానీ నేను మరి టిష్యూతో ఎందుకు ఊడ్చుకుంటున్నావు? లాక్ తీస్తావు కదా, తెల్లగా పడాలి కానీ నేను అందులో పడితే ఫాయిదా ఉంది. నిన్నెవడన్నా చూస్తుందా? నిన్నెవడన్నా చూస్తుందా? నిన్నెవడన్నా చూస్తుందా? అడుగు చూసారులేదు చూడు, అడుగు ఒకసారి. లిమిటెడ్ అంటే ఏంది? లిమిటెడ్. ఇప్పుడు మనం ఏడికి వచ్చినాం? ఇప్పుడు ఏడున్నాం? షాప్ పేరేంద్రా ఇది? లస్సీ షాప్. ఏం తాగుతున్నాము? ఏం తాగు? సపోటా. సపోటా. మిల్క్ మిల్క్ షేక్ అంటే ఏంటి? ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఆగు, నేనే చూపిస్తాను సరేనా, నువ్వు టెన్షన్ తీసుకో. ఎట్లరా ఇట్లా చిన్న ఇంకా మీకు రేపు పొద్దున్న మేనేజర్లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా. చెప్పు హరీష్ బద్మాష్ అను. బద్మాష్ తెలుసుగా, బద్మాష్. అరే గాయస్ వీనికి ఒక మంచి ముద్దు పేరు చెప్పు. ఒక మంచి ముద్దు పేరు చెప్దాం, నేను పెడదాం నీకు. నువ్వే చెప్పు, నీకు ఒక మంచి ముద్దు పేరు చెప్పు. ఏదో అనుకోని ఉంటుందా మనసులో? నేనేం అనుకోలే. చెప్పే ఇంకా బయటికి కట్టి అనుకోలేరా? ఇంకా అనుకున్నాను చెప్పేస్తావు, చెప్పే ఇప్పుడు కూడా. అనుకుంటే ఎప్పుడో చెప్తుండేరా. చెప్పు నీకేం కావాలి చెప్పు. వద్దులేరా, బద్మాష్ అన్నావు కదా. బద్మాష్ వెనక పేరు, నీ ఇంటి పేరు బద్మాష్, నీ అసలు పేరు ఇప్పుడు కావాలి. స్క్రీన్ నేమ్, నీకు స్క్రీన్ నేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్, ప్రభాస్కి రెబల్ స్టార్, చిరంజీవికి మెగాస్టార్, నీకు అట్లా ఒక పేరు. సీఎం హరీష్. అనుకున్నారు అదే స్టేషన్ పెడతావని. ఇక నేను కూడా కట్టి స్పెక్షన్ తరమా తెలియదా? రాజుగారు ఒకటి బండి తెచ్చిండు, ఆ బండ్లు ఉండే డిక్కీలో. ఎర్రగడ్డ మాల్ 50 రూపాయలు. ఇక నువ్వు ఆన్నే కొంటావని అందరూ తెలుసురా. నేను కొన్నాను రా శివ, మనకి ఎట్లా స్పెట్సే పెట్టాను రా. ఎట్లా తెలుసు? మన కొన్నాడు చెప్పిండు, ఒకడు కొన్నాడు రోమి పోయేటాడు, అన్న స్పెట్ బాగున్నాయి ఎంత అన్న అంటే 50 రూపాయలు. బాగున్నాయి కదా, బాగున్నాయి కదా. మరి డబ్బులు ఎందుకు చూడాలి, ప్లేస్ ఎందుకు చూడాలి? సరే బాగున్నాయా? ఓకే ఓకే, అరే ఓకే. ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఆర్గ్యుమెంట్ ఇంగ్లీష్ పదం వాడితే చాలు, ఇంగ్లీష్ పదం వాడొద్దు నీ దగ్గర. ఒకసారి ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి చెప్పు. ఆర్గ్యుమెంట్ చెప్పురా, అన్నావు కదరా నువ్వే. తెలుగు గురించి అవ్వలేదురా బాయ్. లిడ్ లాగా లిడ్ తాగకుండా పోదామా? ఎందుకు తీసుకోనా? నేను ముందు అడుగుతారా ఏం కావాలి అని. ఏదో మొగునికి పెళ్ళాం చెప్పినట్టు నువ్వు ఏం తాగుతావు అదే తీసుకో, నీకు ఏం కావాలి అదే సపోర్ట్ అన్నది. గైస్ ఇట్లుంటుంది బా, సపోటా ఫ్లేవర్ గుద్దాలు ఉంటుంది కదా. అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి తాగండి. వద్దంట, బాగాలేదంట, డబ్బులు ఎక్కువైతే. దీనికంటే నేను ఉన్న పెట్టుకోను. శివ ఉప్పులు లేవురా నా దగ్గర, ఉప్పులు లేవు. గుర్తుపెట్టుకో, మొన్న బిల్లు కట్టింది గుర్తుపెట్టుకో. ఎందుకు తినే లెక్క పెట్టిస్తున్నావు? అది మళ్ళీ నువ్వు ఎట్లా గుర్తుపెట్టినావు అట్లా నేను గుర్తు తినే అవి ఇట్లా ఉంటుంది కదా. తినే గుర్తు పెట్టిస్తావారా? మరి ఇప్పుడు ఎట్లా అన్నావురా బిల్లు కట్టినా? అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా అన్నావురా? నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావు కదరా. అనుకున్నారా ఇట్లా బిల్లు కట్టి దాన్ని లెక్క పెడుతున్నావారా హరీష్ నువ్వు? బిల్లు కట్టాలా? నాకు కొట్టరా చూద్దాం. ఇట్లానే ఉంటాను, కట్టరా కట్టు. నేను రిటర్న్ తీసుకున్నా డబ్బులు. నువ్వు బిల్లు కట్టమని కడతా. తిన్న లెక్క పెట్టిస్తున్నావు హరీష్. నా ఫోన్ తాకట్టు పెడతారా? నేను పెట్టా కదా. సో గైస్ ఫైనల్లీ ద బ్లాగ్ ఇస్ కంప్లీటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగానో చూసినందుకు. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద బ్లాగ్. అండ్ ఇంకేం లేదు, టైంపాస్ కానప్పుడు ఇట్లా బయటికి పోవాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ సర్ప్రైజ్ ఇస్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ ఫర్ మీ అండ్ యూ. నాకు కూడా ఇవన్నీ చేయడం చాలా కొత్త. సో మీరు కూడా నన్ను చూడడం కూడా కొత్తనే అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బ్లాగ్ని అండ్ అప్కమింగ్ నా వర్క్ని కూడా చూడండి. And I hope you guys support me the same how you are supporting now. And thank you so much for watching and make sure to like, comment, share, subscribe. हाँ थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाट